గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో వస్తున్న మూవీ BD12 అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి జస్ట్ ఈ యొక్క చిన్న పోస్టర్ మాత్రమే బయటకు వచ్చిందన్నమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి February 12న మాత్రం ఒక టీజర్ అయితే వదలాలనుకుంటున్నారు. ఇక అందులోనే దానికి సంబంధించిన టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే దీనికంటూ ఎన్నో వచ్చాయన్నమాట టైటిల్స్, కొత్త కొత్తగా ఏదో విచిత్రమైన పేర్లు కూడా బయట వినిపిస్తున్నాయి. కానీ అవన్నింటినీ పక్కకు పెట్టి అఫీషియల్గా వాళ్ళంతా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు డైరెక్ట్ చూడాలి కాబట్టి సో ప్రజెంట్ ఈ సినిమాలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే విజయ్ దేవరకొండ కోసం ఒక ముగ్గురు హీరోలు మాత్రం ముందుకొచ్చి వాళ్ళైతే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో డబ్బింగ్ ఇవ్వబోతున్నారు. అదేంటి ఈ సినిమా మొత్తంలో బ్యాక్గ్రౌండ్ ఇలానే ఉంటుందంటే ఖచ్చితంగా మేబీ అదే ఉండొచ్చు అని కూడా ప్రేక్షకులు అయితే అనుకుంటున్నారు. ఇక తెలుగులో చూసుకుంటే ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇటు తమిళ్లో చూసుకుంటే సూర్య బ్యాక్గ్రౌండ్లో ఆయన డబ్బింగ్ చెప్పబోతున్నారు. అదే కాకుండా ఇక్కడ రణబీర్ కపూర్ ఏమో హిందీలో చెప్పబోతున్నారు అనమాట. ఇక ఈ ముగ్గురు హీరోలు ఆయనకి సంబంధించి అంటే విజయ్ దేవరకొండకి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చే ఎలివేషన్ అంతా కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఏదో కొత్తగా చేయబోతున్నారు. ఎందుకంటే ఆయనకి కొన్ని రోజుల పాటు చూసుకుంటే అన్ని సినిమాలు ఫ్లాప్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏ సినిమా చేసినా ఫ్లాప్ టాకే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక రష్మిక మందనాకేమో అటు అన్ని సక్సెస్ వస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా సినిమా చేస్తారేమో అని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పుడు సోలోగా ఒక సినిమా అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమాలో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉండబోతున్నాయి. ఇక మహాకుంభకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ప్రయాగరాజ్లో అక్కడ స్నానం చేసినప్పుడు ఆ ఫోటో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన లుక్ కానివ్వండి, ఆయన బాడీ కానివ్వండి, ఈ అన్ని సినిమాలతో పోలిస్తే ఆ సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఏదో డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ సినిమా ఆయనకి పక్కా హిట్ ఇస్తుంది అని ఆయన అయితే చాలా వెయిట్ చేశారు. మరి ఖచ్చితంగా ఆయనకైతే మంచి స్కోప్ ఉన్న వ్యక్తే, కానీ ఇక్కడ ఒక మిస్బ్యాలెన్స్ అవుతుంది. ఈ సినిమాతోని మంచి హిట్ సంపాదించాలని మనం కూడా కోరుకుందాం.